5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పానికి అనుగుణంగానే రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు మాత్రం చకచకా జరుగుతున్నాయి. ఏకకాలంలో అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకవైపు, అదేవిధంగా సిఆర్డీ ఒకవైపు, రెండు కలిసి ఏకకాలంలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే నిర్మాణ పనులు చేపట్టడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ 40,000 కోట్ల విలువ చేసేటువంటి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించే నేపథ్యంలోనే ఇక పరుగులు పెట్టడం తరువాయి సందంగా మారింది. అవును, రాజధాని ప్రాంత ప్రజానీకం, మరి ముఖ్యంగా గుంటూరు, విజయవాడ నగర ప్రాంత ప్రజానీకం ఎంతగానో ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ముఖ్యంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటి కిష్టాపాలెం, వెంగళపాలెం మధ్య ఉన్నటువంటి అడ్డు రోడ్డు, దీనికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే మొదలుపెట్టారు. చూడటానికి ఎంతో విశాలంగా కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం పుణ్యమంటూ రాజధాని ప్రాంత ప్రజానీకం మాత్రం విశాలమైనటువంటి రోడ్ల మీద భవిష్యత్తులో రాకపోకలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 217 కిలోమీటర్ల విస్తరణలో నిర్మాణం చేపట్టబోతున్నటువంటి ఈ రాజధాని నగరంలో మొత్తం గ్రిడ్ విధానంతో రోడ్డు నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అంటే తూర్పు నుంచి పడమర వరకు, అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు. తూర్పు నుంచి పడమర వరకు 16 రోడ్లు, అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు 18 రోడ్లు నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. ప్రస్తుతం మీరు చూసినటువంటిది N5 అంటే వెంకటపాలెం దగ్గర నుంచి మంగళగిరి మండలం నవలూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ N5కి ప్రక్కనే అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంతో కీలకమైనటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణానికి కోతవేటు దూరంలోనే విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టయితే అమరావతి రాజధాని ప్రాంత ప్రజానికమే కాదు, అటు ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే డైరెక్ట్గా రాజధాని ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రం ఈ N5 అనేటువంటిది ఎంతో కీలకంగా మారనున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినటువంటి 40,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నిర్మాణ పనుల్లో పడమర నుంచి తూర్పుకు అనుసంధానం చేసేటువంటి 2 రోడ్లకు మాత్రం అనుమతి లభించింది. వాటిలో ఎంతో కీలకమైనటువంటి రాజధాని ప్రాంతం నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసేటువంటి E13, E15. అంటే E13 అనేటువంటిది మంగళగిరి మండలం SRM యూనివర్సిటీకి దక్షిణ వైపు నుంచి మంగళగిరి మీదుగా ఎర్రబాలెం, అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ మీదుగా తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డాన్ బాస్కో దగ్గర సాయిల్ టెస్ట్ పూర్తి చేశారు. అదేవిధంగా E15 అనేటువంటిది కూడా నిడమర్రు మీదుగా మంగళగిరి పాత బస్టాండ్ నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసేటువంటి అంశంలో మాత్రం అధికారులు కసరత్తు ఇప్పటికే మొదలుపెట్టారు. రాజధాని ప్రాంతంలో ముందుగా రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులు ఇప్పుడే మొదలవుతున్నాయి. మరోవైపు గతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క భవనాల నిర్మాణాల్లో మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేయడానికి టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టులు మాత్రం త్వరలోనే పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.